Hi friends, welcome to Kotiki Padmaja channel. Please subscribe my channel and press the bell icon for more videos. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పచ్చి టమాటో చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఈ పచ్చి టమాటో చట్నీకి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఆయిల్, సాల్ట్, చింతపండు, చిన్న బెల్లం ముక్క, కొత్తిమీర, పచ్చి టమాటా ముక్కలు, హాఫ్ స్పూన్ పసుపు. ఇప్పుడు ఈ పచ్చి టమాటా చట్నీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి వేడి చేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు వేసి బాగా మిక్స్ చేసి వాటిని ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, మూత పెట్టి ఉడికించుకున్నామంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు మూత తీసి చూసి మిర్చి, వెల్లుల్లిపాయ బాగా మగ్గాయి. ఇప్పుడు పక్కకు ఈ రెండు పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే పెనంలోకి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇవి కూడా దూరగా వేగేంత వరకు వీటిని వేంపుకోవాలి. చూసారుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా వాటిని వేంపుకోవాలి. మీడియం స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత వాటిని కూడా పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పెనంలోకి మళ్ళీ 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం పచ్చి టమాటాస్ని ఫ్రై చేసుకోవాలి, వేంపుకోవాలి. చూసారుగా, ఇలా 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి పచ్చి టమాటోలను కూడా వేసి ఒక్కసారి అలా కలిపి మనము వీటిని ఫ్రై చేసుకోవాలి. పచ్చి టమాటాలు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు నేను చింతపండు యాడ్ చేశాను. తర్వాత మీ రుచికి సరిపడినంత ఉప్పు, ఇలా సాల్ట్, చింతపండు, టమాటో మొత్తం బాగా కలిసేటట్టు ఒక్కసారిగా కలిపి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారుగా, టమాటా బాగా మగ్గింది. ఇలా మగ్గుతూ ఉన్న టమాటోలోకి మనము పసుపు యాడ్ చేయాలి. పసుపు యాడ్ చేసి ఒకసారి కలిపి మరి మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు నేను కొత్తిమీర యాడ్ చేశాను ఇందులోకి. కొత్తిమీర, టమాటోలు అంతా కలిపి బాగా ఒకసారి దీని మీద మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారుగా, ఇలా టమాటో బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. టమాటో చల్లారిన తర్వాత మిక్సీ కానీ లేదా రుబ్బుకోవడం కానీ చేయాలి. ఇక్కడ నేను రోలు యూజ్ చేస్తున్నాను. పచ్చి టమాటా చట్నీకి రోల్లో చేస్తే చాలా బాగుంటుంది. అందుకని నాకు చిన్న రోలు ఉందండి, అందులో చేస్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రోట్లో చేసే చట్నీ అంటే చాలా ఇష్టము. అందుకని నేను ప్రతి చట్నీ కూడా రోట్లో చేయడానికి ట్రై చేస్తాను. ఇలా ఫస్ట్ వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసి బాగా రుబ్బుకోవాలి. మీ దగ్గర రోల్ లేదంటే మిక్సీలో కూడా పట్టుకోవచ్చండి. మిక్సీలో సేమ్ ఇదే విధంగా రోల్లో ఎలా చేస్తున్నామో మిక్సీలో కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ బాగా మెదిగిన తర్వాత మనం పచ్చి టమాటోని ఫ్రై చేసుకున్నాం కదా, అది యాడ్ చేయాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా పేస్ట్ లాగా కాకుండా కచ్చా పచ్చాగా రుబ్బుకోవాలి. అలా టమాటోలు మెదిగిన తర్వాత ఉల్లిపాయలు లాస్ట్లో ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా రుబ్బనక్కర్లేదు. తర్వాత చిన్న బెల్లం ముక్క. బెల్లం వేయడం వల్ల పులుపు, కారం, తీపి చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ. అందుకని నేను బెల్లం యాడ్ చేస్తాను. ఇలా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత జస్ట్ ఒక్కసారి అలా దంచి
ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. చూసారుగా, పచ్చి టమాటో చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి, చపాతీలోకి, రాగి సంగటి, జొన్న రొట్టె ఏ కాంబినేషన్తో అయినా ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. చూసారుగా, ఇప్పుడు ఈ చట్నీకి మనం పోపు పెట్టుకోవాలి. ముందుగా పోపు పెట్టుకోవడానికి కడాయి పెట్టి అందులోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న స్పూన్తో జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకోవాలి. తర్వాత చిటికెడు ఇంగువ. ఈ మిశ్రమాన్నంతా బాగా ఒకసారి కలపాలి. ఇప్పుడు పోపు బాగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూసారుగా, కరివేపాకు యాడ్ చేశాను. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని మనము పచ్చి టమాటా పచ్చడిలోకి యాడ్ చేయాలి. చూసారుగా, ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే పచ్చి టమాటో చట్నీ రెడీ అయింది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీరు ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.